శుక్రుడు కేతువు ఈ రెండు గ్రహాలు మనకి సింహరాశిలో జూలై 5వ తేదీ నుంచి కలుస్తున్నాయి. జూలై 5వ తేదీ నుంచి దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల మేషరాశి వారికి ఇది ఎన్నో స్థానం అవుతుంది. మరి ఆ స్థానంలో ఆ గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, జనరల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా కనుక శుక్రకేతులో కలయిక ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ద్వితీయ సప్తమాధిపతి అంటే ధనానికి కారకుడు, వివాహ సంబంధించిన వాటికి కారకుడు ఈ శుక్రుడు పంచమ స్థానంలో కేతువుతో ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ప్రేమ వ్యవహారాల విషయంలోని, షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లోని, జీవిత భాగస్వామి విషయంలోని, పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలోని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. అందులోని ప్రత్యేకంగా ఆదివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి పరిహారం ఏమిటి, అసలు ఏం చేయాలి? క్షేత్రము గణపతి యొక్క క్షేత్రాలు కానీ, అమ్మవారి క్షేత్రాలకు కానీ వెళ్ళడము, లేదా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడం. మరియు ఇంకొక విషయం ఏంటంటే సంతానం విషయంలో కూడా స్త్రీ సంతానం ఉన్నటువంటి వారు వారి యొక్క సంతానం సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఏమైనా డిప్రెస్ అవుతున్నారా, ఏమైనా రాంగ్ డెసిషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఆవేశంలో కానీ డిప్రెషన్లో కానీ కొంచెం అబ్జర్వ్ చేయండి. పంచమ స్థానం అనేటువంటి సంతాన స్థానము. అదేవిధంగా పంచమ స్థానం మనకి మంత్రస్థానం కూడా చెప్తూ ఉంటారు. ఈ సమయంలో పాజిటివ్ ఏమిటి అంటే, ఎవరైతే అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకొని రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉంటారో, రెగ్యులర్గా ఇప్పుడు ఉపాసన సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలతలు కలుగుతాయి దీని మూలంగా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ పంచమ స్థానం అనేటువంటిది కొంత ఫ్రెండ్స్తో అంటే స్త్రీ స్నేహితులు ఉంటారు, స్త్రీ సంబంధించిన స్నేహాలు ఇట్లాంటివి ఉండేటువంటి విషయాల్లో కూడా కొన్నిసార్లు వాళ్ళతోనే మనకి చెడి అదొక రకమైనటువంటి వాటికి దారి తీయడము, షేర్ మార్కెట్లో అసలు పూర్తిగా తెలుసుకోకుండా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడం, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఎందుకంటే సింహరాశి అనేటువంటిది మీకు పంచమ స్థానం ఏదైతే ఉందో అది గోల్డ్కి సంబంధించిన ఇది కూడా సన్ అనేటువంటిది. కాబట్టి ఇటువంటి విషయాలలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి దయచేసి. ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారు, ఎందుకంటే కుటుంబ స్థానం అధిపతి ధనాధిపతి కూడా శుక్రుడు అవుతాడు. స్త్రీలకి ఎవరికైనా మనీ ఇస్తున్నారు, లేకపోతే ధన సంబంధించినటువంటి విషయంలో. అదేవిధంగా ఇమ్యూనిటీ, కొంతమందికి చూడండి ఈ థైరాయిడ్ రిలేటెడ్ కంటికి సంబంధించిన ఆపరేషన్స్ చేయించుకోవడము, ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అదేవిధంగా ఒక్కోసారి మనం తిన్నటువంటి ఫుడ్ మూలంగా ఒక్కోసారి తెలుసుకోకుండా ఏదో ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. ఇటువంటి విషయాల్లో కూడా చూపిస్తూ ఉంటుంది శుక్రకేతువుల యొక్క కలయిక అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిత్యము లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన మరియు ఓం గం గణాధిపతయే నమః లేదా నవగ్రహాల్లో రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి చుట్టూ ప్రదక్షిణం చేయడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ధనస్థానంలోనే శుక్రకేతువులు కలుస్తున్నారు. అదేవిధంగా ఇది ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఉంటుంది ధనస్థానంలో మీ కర్కాటకం వారికి, ముఖ్యంగా లగ్నం నుంచి చూసుకుంటే రాశి కంటే కూడా, మరియు మీ యొక్క జన్మజాతకంలో శుక్రకేతువులు కలిసి ఉంటే వాటి యొక్క ఫలితాలు ఏమిటి, పరిహార మార్గం ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ శుక్రుడు కేతువు ఎప్పుడైతే ధనస్థానంలో కలిశారో మీకు ఇది ధనం మీద, కుటుంబ సభ్యుల మీద, కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి స్త్రీల మూలంగా, లేదా అమ్మమ్మ వరుస వాళ్ళు ఉంటారు, అమ్మమ్మ లేదా నానమ్మ వాళ్ళ మూలంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ధనం అనుకోండి, మీ కుటుంబ సభ్యులకి మీరు ఇవ్వాల్సిన డబ్బులు అనుకోండి, లేకపోతే కుటుంబ సభ్యులు నమ్మి అంటే కుటుంబ సభ్యులకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ధనం ఇవ్వడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ముఖ్యంగా మీరు ధన విషయంలో మరి దీనికి ఏమిటండి పరిహారము అంటే, గణపతిని మరియు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ చతుర్థాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి వాహనాలు తీసుకునేటప్పుడు
లేదా ఏదైనా చూడండి, మనకి ఇవాళ రేపు అపార్ట్మెంట్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్లో వేస్తూ ఉంటాయి. స్టార్టింగ్ స్టేజెస్లో ఇప్పుడు మనం రెడీ అయింది కొనుక్కోవాలంటే 8,000, 9,000, 10,000, 7,000 అలా ఉంటాయి స్క్వేర్ ఫీట్. కానీ స్టార్టింగ్లో 4,000కి అమ్ముతారు. 3,500కి, 4కి, 3,000 కూడా ఇచ్చినవి కొన్ని ఉంటాయి, 5,000కి అలా. అంటే ఏంటి, ఒక 2 years 3 yearsలో కంప్లీట్ అయిపోయేసరికి వీళ్ళ మనీ డబల్ అవుతుంది. అంటే ఉదాహరణకి ఒక 70 లక్షలు పెట్టి తీసుకున్నారంటే అప్పుడు 1,500,000 అవుతుంది. అలా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కర్కాటకం వారు అటువంటి వాటికి ఈ నెల రోజుల పాటు మనీ మాత్రం పెట్టకండి. 5వ తేదీ నుంచి దాదాపుగా ఇప్పుడు 25 రోజులు 30 రోజులు ఉంటాడు అక్కడ ఇద్దరు కలిసి. పెట్టకండి. పెట్టినట్లయితే మీరు అనవసరంగా ఇరుక్కుంటారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అటువంటి బిజినెస్ల్లో పెట్టడం కూడా, ఇప్పుడు ఫ్రెండ్ ఎవరో అట్లాంటి వ్యాపారాలు చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించినవి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు, నేను కూడా డబ్బులు పెట్టొచ్చా? పెట్టొద్దు. మీ పర్సనల్ చార్ట్లో రియల్ ఎస్టేటే యోగం ఉంది అనుకుంటే అది వేరు. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే రియల్ ఎస్టేట్ వాటిలో కొంచెం బ్రేక్స్ అవుతూ ఉంటాయి, ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా వాహనం, అది సైకిల్ అయినా, స్కూటర్ అయినా, కార్ అయినా, ఏదైనా వాహనం కొనుగోలు చేసేటప్పుడు, మరియు అదేవిధంగా వ్యాపారాలు, ముఖ్యంగా ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించిన వ్యాపారాల్లో ఉండేటువంటి వారు అటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లోని చాలా అంటే చాలా మటుకు జాగ్రత్తగా ఉండాలి. మరి దీని యొక్క ప్రభావం తగ్గాలి, నెగిటివ్ అనేటువంటిది పోవాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా మీరు చేయవలసినటువంటి పరిహార మార్గం ఏమిటి ఇక్కడ అని చెప్పి గమనించుకున్నట్లయితే, ఇక్కడ మీరు తెల్లటి పుష్పాలతో అమ్మవారిని, గరికతో గణపతిని ధ్యానించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.